అందరికీ శ్రావణమాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మార్నింగ్ లక్ష్మీ పూజకు ముందు మనం ప్రతిదీ తాంబూలము, స్వీట్స్ అన్నీ మనం లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం కదా. సాయంత్రం వచ్చే ముత్తైదువులకు ఇవ్వడానికి మనం 5 kinds ఆఫ్ స్వీట్స్ అయితే తీసుకోవాలి. 5 kinds ఆఫ్ స్వీట్స్ బదులు మనం 5 kinds ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చేసాం. నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేబీ ఒక 6 years 7 years ఉన్నప్పటి నుంచి, నాకు 6 years 7 years ఉన్నప్పటి నుంచి మేము వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూనే ఉన్నామండి. పెద్దలతో పాటు పిల్లలు కూడా మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వస్తారు. సో చాలామంది ముత్తైదువులు అయితే వస్తారు అని చెప్పాను కదా. సో లాస్ట్ మూమెంట్లో నేను కన్ఫ్యూజ్ కాకోకుండా ప్రతిదీ తాంబూలంలో ఉండాల్సిన ప్రతిదీ ఉండాలని నేను ముందే అంతా సెట్ చేసి పెట్టేసుకుంటాను. స్వీట్స్, తాంబూలం, పసుపు, కుంకుమ, వక్క అన్నీ ప్రతి ఒక్కటి చాలా ఆర్గనైజ్డ్గా. బ్యాంగిల్స్ కూడా అన్నీ 3 పెట్టేసుకున్నాము. సో ఏ ఒక్కటి మిస్ కాకూడదని ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా అయితే చేస్తామండి. వరలక్ష్మి వ్రతం చేసి ఆ ఒక్క రోజు కోసం చాలా రోజుల ముందు నుంచి మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఒకరోజు ముందు అయితే ఏది కుదరదు. గాజులు అయితే సెట్ చేసేసుకున్నాం. ప్రతి ఒక్క తాంబూలంలో 3 బ్యాంగిల్స్ వేసేయడానికి. నాకు తాంబూలంలో స్పెసిఫిక్గా ఏది నచ్చిందంటే పసుపు కుంకుమ. వినాయకుడు ఉన్న పసుపు కుంకుమ అయితే ఎక్కువ క్యూట్ అనిపించింది. అన్నీ అవే తీసుకుందాం అనుకున్నాం, కానీ అన్నీ దొరకలేదు. కొన్ని లక్ష్మీదేవి దొరికినాయి, ఇంకా కొన్ని లోటస్వి దొరికినాయి. తాంబూలం ఇవ్వడానికైతే అంతా సెట్ అయిపోయిందండి. పైన ఉన్న 4 వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వడానికి, కింద ఉన్నవన్నీ మిగిలిన ముత్తైదు వాళ్ళకి ఇవ్వడానికి. సో స్టార్ట్ అయితే అయిపోయింది వరలక్ష్మి వ్రతం. నెక్స్ట్ డే అంటే మేము నైటే అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటాము. బ్యాక్గ్రౌండ్ వెనకల ఇది కూడా చాలా రోజుల ముందే కొనేసాము యాక్చువల్గా. అంటే చూస్తున్నాము ఎలా పెడితే సెట్ అవుతుంది, ఎలా పెడితే బాగుంటుంది అని అన్నీ చూస్తూ ఉన్నాము. సో దాంట్లో చాలా లేట్ అయిపోయింది. నైట్ అయితే ఒక 2 దాకా మేము సెట్ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ చాలా మంచి జరుగుతుంది. మేము చూస్తూనే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఈ పూజ చేస్తాము పాజిటివిటీ కోసం. ఎవ్రీ ఇయర్ అమ్మ మాకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మేము ఎక్కువ సక్సెస్గా, ఎక్కువ హ్యాపీగా అయితే ఉంటాం. పోయినసారి కన్నా ఇయర్ ఇంకా బాగుండాలని ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఎఫర్ట్సే పెడతాం మేము వరలక్ష్మి వ్రతం కోసం. అయితే నైట్ ఎంత లేట్ అయినా మేము బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అని అనుకున్నాకనే మేము ఇంకా రెస్ట్ తీసుకుంటాం. లేకపోతే ఎంత నైట్ అయినా మేము అది చేస్తూనే ఉంటాం. సెట్ అంతా నైట్ చేసేసుకుంటే మార్నింగ్ మనం ప్రశాంతంగా లేచి పూజ చేసేసుకోవచ్చు. చూడండి వెనకలు గ్రీన్ బ్యాక్గ్రౌండ్. అమ్మేమో ఎల్లో శారీలో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చూడడానికైతే చాలా బాగుంది. ఆఖరికి మా అమ్మ వేసిన పూలదండ కూడా చాలా వెతికి తెచ్చారు. తెలుసుగా ఆ టైంలో ప్రైజెస్ ఎలా ఉంటాయి అసలు. ఇంకా ఇదైతే మనం పసుపు వినాయకుడి కోసం చేసాం. అదేంటో మనకి నైట్ అంతా అంత నిద్ర లేకపోయినా మార్నింగ్ పూజ చేయడానికి ఎనర్జీ కూడా అమ్మనే ఇస్తారు అనుకుంటాను. మన పసుపు వినాయకుడు అయితే రెడీ అయిపోయారండి. మా చెల్లి చేసింది. మార్నింగ్ పూజ అయితే చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అయితే చేసేసుకున్నాము అమ్మ దయ వల్ల. ఇంకా సాయంత్రం కూడా చాలా మంది వచ్చి ముత్తైదులు చాలా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ కమింగ్ ఇయర్ అయితే అమ్మ ఇంకా మంచిగా బ్లెస్ చేసి ఇంకా మంచిగా పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్. థ్యాంక్ యూ.